లేడీ అఘోరి అరెస్ట్ అయ్యారు. చీటింగ్ కేసులో హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ సరిహద్దుల్లో అఘోరిని పట్టుకున్నారు. అఘోరి పెళ్లి చేసుకున్న వర్షిణిని కూడా నగరానికి తీసుకొస్తున్నారు. బుధవారం మధ్యాహ్నానికి అందరూ హైదరాబాద్ చేరుకునే అవకాశం ఉంది. ప్రత్యేక పూజ చేస్తానంటూ తన నుంచి 10 లక్షల రూపాయలు వసూలు చేస్తున్నట్లు ఓ మహిళ ఇప్పటికే మేకిలా పోలీసులకు ఫిర్యాదు చేశారు. డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరించినట్లు చెప్పారు. ఆ కేసులో అఘోరిపై ఫిబ్రవరి 24న ఫైర్ కూడా నమోదైంది. హైదరాబాద్కు చెందిన ఓ ఉన్నత కుటుంబానికి చెందిన మహిళ తమకు ఇంట్లో సమస్యలు ఉన్నాయంటూ లేడీ అఘోరిని సంప్రదించారు. ప్రత్యేక తాంత్రిక పూజలు చేయాలంటూ అందుకు 5 లక్షలు ఖర్చు అవుతుందని అఘోరి చెప్పిందట. ఉజ్జయిని తీసుకెళ్లి పూజ చేయించిందట. ఆ తర్వాత మరో పూజ కూడా చేయాలని, చేయకపోతే మీకే నష్టమవుతుందని బెదిరించి మరో 5 లక్షలు డిమాండ్ చేసిందట. అలా 2 దఫాలుగా 10 లక్షలు ఇచ్చినట్లు తెలిపింది బాధితురాలు. ఆ తర్వాత కూడా అఘోరి వేధింపులు ఆగలేదని, తాంత్రిక పూజల గురించి ఇంట్లో వాళ్లకు చెబుతానంటూ తన భర్తకు పదే పదే ఫోన్ చేస్తూ ఇంకో 5 లక్షలు ఇవ్వాలని టార్చర్ చేస్తున్నట్లు అఘోరి మీద పోలీసులకు కంప్లైంట్ చేసింది ఆ బాధితురాలు. ఆ కేసులో ఇన్నాళ్లు వేచి చూసిన పోలీసులు ఇప్పుడు లేడీ అఘోరిని అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తరలిస్తున్నారు. ఇటీవలే శ్రీవర్షిణి మెడలో ముచ్చటగా మూడోసారి 3 ముళ్ళు వేసింది లేడీ అఘోరి. కొత్త కాపురం మొదలుపెట్టే ప్రయత్నంలో ఉండగా ఇలా పాత కేసు కొత్తగా అఘోరి మెడకు చిక్కుకుంది. ఆ చీటింగ్ కేసులో అఘోరి అరెస్టు అయి జైలుకు వెళ్లితే వర్షిణి పరిస్థితి ఏంటి? అఘోరి లేకుండా వర్షిణి ఉండగలదా? తల్లిదండ్రులు దగ్గరికి వెళ్తుందా అనే ఇంట్రెస్టింగ్ పాయింట్. అటు అఘోరి తనను పెళ్లి చేసుకుని మోసం చేసిందంటూ ఆమె మొదటి భార్య రాధిక సైతం ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసింది. వర్షిణితో జరిగిన రెండో పెళ్లి చెల్లదని వాదిస్తోంది. స్వత్వాగా లాయర్ అయిన రాధిక అఘోరిని మరింత చిక్కుల్లో పడేస్తుందా? వరుస కేసులో లేడీ అఘోరి ఇబ్బందులు తప్పదా? కేసుల మీద కేసులు పెడితే అఘోరి తట్టుకోగలదా? ఇలా అనేక అనుమానాలు. ఇదే అదనుగా వర్షిణి పేరెంట్స్ కూడా రంగంలోకి దిగి లేడీ అఘోరిపై చర్యలు పట్టుకోవచ్చని తెలుస్తోంది. శ్రీవర్షిణి పెళ్లి చేసుకున్నప్పటి నుంచి అఘోరికి బ్యాడ్ టైం నడుస్తోంది. ఇటు మోకిలా పేలుసులు కేసు నమోదు, రెండో భార్య నుంచి సవాళ్లు, ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్లున్నారు వాళ్ళిద్దరూ. అందుకే తమ జోలికి ఎవరూ రావద్దని, తమ బతుకు తాము బతుకుతామని అంటున్నారు. తమను తాము వేధిస్తే ఆత్మహత్య చేసుకుంటామని కూడా బెదిరిస్తున్నారు. చేసేదంతా చేసి సూసైడ్ చేసుకుంటామంటే ఎలా? మీడియాలో పబ్లిసిటీ కోసం ఇన్నాళ్ళు తహతహలాడి ఇప్పుడు ఎవరు ప్రశ్నించొద్దు అంటే ఎట్టా? సమాజంలో అందరూ ప్రశ్నించేసరికి ఆత్మరణ అని ప్రజలను భయాందోళన దిగి అఘోరి ఇంకా ఎన్ని నిజాలు బయటొస్తాయో వేచి చూడాలి.